హాయ్ అందరికీ ఈరోజు లంచ్ బాక్స్లోకి టేస్టీగా అండ్ సింపుల్గా అయిపోయే పుదీనా రైస్ని చేసుకుందాం. ఒక మిక్సర్ జార్లోకి ముందుగానే ఒలిచి క్లీన్ చేసి పెట్టుకున్న 2 కట్టల పుదీనాని వేసుకోవాలి. అందులోనే అల్లం, వెల్లుల్లి, ఒక 4-5 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర వేసి ఫైన్గా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, ఒక 2 యాలకులు, 3 లవంగాలు, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఒక 2-3 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఈ పేస్ట్ని అందులో వేసుకోవాలి. దీన్ని బాగా కలుపుకొని రుచికి సరిపడినంత సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలి. దీని పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అంతా బయటికి వచ్చేసాక మనం ముందుగానే ఉడికించి చల్లారి పెట్టుకున్న అన్నాన్ని ఇందులో వేసుకోవాలి. ఈ రైస్ అండ్ పేస్ట్ బాగా కలిసేలాగా చక్కగా కలుపుకోవాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ అండ్ ఫాస్ట్గా అయిపోయే రెసిపీ పుదీనా రైస్ రెడీ.